హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వెల్లుల్లి మిరియాల రైస్ అండి. లంచ్ బాక్స్ రెసిపీ ఇది. దానికోసం ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకుందాము లైట్గా. ఎక్కువ పౌడర్లా కాకుండా దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే జార్లో 2 స్పూన్స్ ఆఫ్ మిరియాలు కూడా వేసుకొని దాన్ని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని రెండు మనం పక్కన పెట్టుకుందాము. మనం ఎంత రైస్ తీసుకుంటామో దాని తగ్గట్టు ఆ క్వాంటిటీ మన స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి. సేమ్ చిన్న రోలు తీసుకొని దాంట్లో మనము పొట్టు తీసిన ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం వేసుకుందాము. వేసుకుని దాన్ని కొంచెంగా మరీ ఎక్కువ పేస్ట్గా కాకుండా స్మాష్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం క్రష్గా చేసుకోవాలన్నమాట. దాన్ని క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మన రైస్కి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి మొత్తాన్ని దాంట్లో వేసుకొని దాన్ని ఫ్రై చేయాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరి పచ్చిగా ఉంటే రైస్ అనేది బాగుండదు. అందుకే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఉండాలి. దాంట్లో మనం దంచి పెట్టుకున్న జీలకర్ర పౌడరు అండ్ మిరియాల పౌడర్ అనేవి మనం అన్నం తగ్గట్టుగా మనం వేసుకొని దాంట్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. తర్వాతకి మనము ముందు వండుకున్న అన్నమైనా సరే లేదా లైట్ మిగిలిన రైస్తో అయినా సరే ఈ రెసిపీ చేసుకోవచ్చు. దాన్ని మొత్తం కలిపేసి మనం రైస్ తగ్గట్టుగా సాల్ట్ టేస్ట్ పర్పస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాతకి సూపర్ టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.